शतमानं भवति। అమ్మా చిట్టి తల్లి ఎక్కడున్నావమ్మా? అన్నం తిందు గాని ఇట్రా. నాకు కనపడవు కదా, ఇట్రా అమ్మా. అమ్మా బంగారు తల్లి ఇట్రా అమ్మా. అమ్మా నా జీవితంలో నేను ఏది సాధించలేకపోయాను. కనీసం లోకాన్ని చూడలేని ఆ తల్లికి తన కూతుర్ని దగ్గరికి పంపించి నా జీవితాన్ని ముగిస్తాను. పాపా 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 ఇలా రా. ఎక్కడున్నావమ్మా? అమ్మా అన్నం తిందురా అమ్మా. అమ్మా మీ పాప ఇక్కడుంది, అన్నం పెట్టండి. చాలా సంతోషం అమ్మా. ముందు వెనక ఏముందో కనిపించదు, కానీ బిడ్డ ఆకలితో ఉంటదని మాత్రం తెలుస్తుంది. అందుకే అన్నం పెట్టాలని పిలుస్తున్నాను. మరి అంతగా పిలుస్తుంటే పాప ఎందుకు పలకడం లేదు? పలకాలి అంటే దీనికి వినపడాలి కదమ్మా. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? మరి రోజు ఎలా? ఏం చేయమంటావమ్మా? దేవుడు లోపం పెట్టాడు కదా అని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోమంటావా? కళ్ళు కనిపించకుండా చేసి నా కళ్లల్లో చీకటిని నింపింది ఆ భగవంతుడు. నేను ప్రాణాలు తీసుకుంటే మాత్రం ఆయనకు పోయేదేముందమ్మా. కాని నా కడుపున ఒక బిడ్డ పుట్టింది. దాన్ని చూసుకోవలసిన బాధ్యత ఈ అమ్మకే ఉంది కదా. తన పక్కనే నిలబడి ఎంత గట్టిగా పిలిచినా వినపడని నా పిల్లని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారమ్మా? అందుకే నాకు కనిపించకపోయినా వెతుక్కుంటూనో తడుముకుంటూనో మీలాంటోళ్ల సాయం తీసుకుంటున్నాను. నా బిడ్డను నేను సాకుతున్నాను. ఇలా బ్రతకడం కష్టంగా అనిపించట్లేదా? బతుకెప్పుడు కష్టంగానే ఉంటుందమ్మా. అప్పుడే కదా బతుకు విలువేంటో తెలుస్తుంది. కష్టాలు వచ్చాయి కదా అని కన్నీళ్లకు భయపడి ప్రాణాలు తీసుకుంటే పోయేది మనమేనమ్మా. మట్టిలో కలిసిపోయాక ఈ లోకం అన్నీ మర్చిపోతాది. అయినా భగవంతుడిచ్చిన ప్రాణం ఆయన తీసుకెళ్ళాలి కానీ బలవంతంగా మనం తీసుకోవడమేంటమ్మా? బతకడం చేతకానోళ్ళు, బతకలేమని భయపడేవాళ్ళు చేసే పనమ్మా అది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎంతమందికి దూరమైనా నేను ఉన్నాను అంటే ఇంకా నేను సాధించవలసింది ఏదో మిగిలి ఉంది అన్న ఆశతోనే బతుకుతున్నానమ్మా. రేపు సూర్యుడు వస్తాడు అని ఆశ ఉండబట్టే రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోతాం. అదేనమ్మా మనిషి బతుకు. ఈ రాత్రి ఈ చీకటి ఏం చేస్తుందో అని భయపడితే వచ్చే సూర్యోదయాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడదమ్మా. ఏ రోజో చచ్చిపోయి ఉండేది. చాలా గొప్ప మాట చెప్పావమ్మా. ఒక క్షణం ముందు నేనేమీ చేయలేకపోయాను. ఇంక బతకడమే అనవసరం అనుకుని చనిపోదాం అనుకున్నాను. అయ్యో ఎందుకమ్మా అలా చెయ్యకు. ఎప్పుడు నీ మాటలు వినిపించాయి. చాలా సంతోషమమ్మా. నా కళ్ళు తెరిపించావు. బతుకుతాను. నేనెందుకు బతుకున్నానో, ఏం సాధించాలని ఉన్నానో తెలిసే వరకు బతుకుతాను. అమ్మా అన్నం తిను. అంటే
అమ్మా కాస్త కాగితంలో ఏముందో చదవరా. ఇప్పుడు నా మనసేం బాలేదు జ్యోతి, తర్వాత చదువుతాను. సరేనమ్మా, నేను జయప్రద గారితో చదివించుకుంటాను. అమ్మగారు, ఈ కాగితంలో ఏముందో చదివి చెప్పండి. ఏంటే, నీకు చదువు రాదు కదా, మరి నీకెవరు రాసిచ్చారు? ఏం చెప్పమంటారమ్మా, అయ్యగారు ఇలాంటి పని చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ అయ్యగారు ఏం చేశారు? నా మటుకు నేను వాకిలి ఊడ్చుకుంటున్నానమ్మా. మీ ఆయన గారే ఇదిగో ఈ కాగితం మీద ఏదో రాసి వండలా చుట్టి నా మీద ఇసిరారమ్మా. పట్టుకో. నేను ఆయన వైపు చూసేసరికి ఆయన పక్కకి తిరిగిపోయారు. ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇది మా ఆయన రాశాడా? అవునమ్మా, నేను తుడుస్తున్న సీపురు మీద ఒట్టు ఆయన గారు రాసి నా మీద ఇసిరారు. ఈ వయసులో ఈయనకి ఇదేం బుద్ధి? తెలియాలంటే ముందు అందులో ఏముందో తెలియాలి కదమ్మా, చదవండి. ఏయ్, కొట్టేనంటే గోడ కతుక్కుపోతావు. నాకు చదువు రాదని నీకు తెలుసు కదా, హేళన చేయడానికే కదా ఇలా మాట్లాడుతున్నావు. సత్య, సత్య, ఎక్కడున్నావే? త్వరగా రా. అమ్మా. సత్య, ఏంటమ్మా, ఏమైంది? వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి గడ్డి తింటుందే. అదేంటమ్మా నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు? నీ తెలివి నా మొహంలోనే ఉంది. నన్ను నేను తిట్టుకోవడం లేదు, మీ నాన్నే తిడుతున్నాను. పాపం ఆయన ఏం చేశాడు? ఈ కాగితం లేదో రాసి నా మీద ఇసిరారమ్మా. అవునా? ఇటీ అందమైన నీ రూపం చూడగానే నా మనసు కోతిలా మారిపోయింది. నీ ప్రేమ కోసం నేను నూతిలో దూకాలని అనుకున్నాను, కానీ మునిగిపోతే నువ్వు అన్యాయం అయిపోతావని ఆగిపోయాను. చెరువు లాంటి నా మనసు చేపలాంటి నీ కోసం ఎదురు చూస్తుంది. నా హృదయంలో నువ్వు ఈత కొడుతూ ఉంటే నేను మునిగిపోవాలి అనుకుంటున్నాను, కానీ నా బ్రతుకు ఎడారిలా మారిపోతుంది, పండని పొలంలా మిగిలిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. బీడు వారిన మనసులోకి నువ్వొచ్చి తొలకరి జల్లులా కురుస్తావని, ఎవరూ విత్తనాలు చల్లకపోయినా మొలకెత్తి గడ్డిలా పెరుగుతావని, నా ప్రేమకి నువ్వు పులకరించిపోతావని, ఆ పులకింతలో నాకు చిన్న గిలిగింత పెడతావని, నేను కిలకిలా నవ్వుకుంటూ ఉంటే నువ్వలా సరసంగా నా వైపు కోపంగా చూస్తుంటే, నీ కోపాన్ని తగ్గించడానికి నేనిలా విలవిలా మెలికలు తిరుగుతూ ఉంటే నువ్వు నన్ను అల్లుకున్న మొలకల సన్నజాజి మల్లికలా హత్తుకుంటావని ప్రేమతో చూస్తున్నాను. ఎంతో ప్రేమిస్తూ ఈ కవిత రాస్తున్నాను. దీని మీద ఉన్నవి అక్షరాలు కాదు, నా హృదయంలో లక్షలుగా పేర్కొన్న నీ ప్రేమ చిరునామాలు అని తెలుసుకో. ఇట్లు నీ అమర ప్రేమికుడు. చిచ్చి, ఇది లవ్ లెటర్లా ఉందమ్మా, కానీ మరి ఇంత దరిద్రంగా ఉందేంటి? మీ నాన్న బుద్ధి అలా తయారైంది. ఉండు, ఆయన సంగతి ఏంటో చూస్తాను. ఏమండి, ఏమండి, ఏమండి? ఏంటి జయ అలా అరుస్తున్నావు? మీ వయసు ఏంటి, మీ బుద్ధి ఏంటి? నేనేం చేశాను? అమ్మగారు, ఏంటండి ఇది? అయ్యగారు ఇలాంటి వారు అనుకోలేదండి. లవ్ లెటర్ రాసి పని మనిషి మీదకి విసురుతారా? అసలు మీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? నేను రాయడం ఏంటి? అంటే ఇది మీరు రాయలేదా? మీరే రాశారని జ్యోతి చెప్తుంది. ఏంటమ్మా, పిచ్చి పిచ్చిగా ఉందా? అదేంటి బాబు గారు, నేను బయట ఊడ్చుకుంటుంటే మీరే కదా ఈ కాగితం ఉండలా చేసి నా మీదకి ఇసిరారు. అడ్డంగా బుక్ అయిపోయాక తెలియనట్టు దబాయించకండి. అసలేం జరుగుతుందో ముందు నాకు చెప్పండి. ముందు నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అయినా ఇన్నాళ్ళుగా నువ్వు నాతో ఉన్నావు, నేనేంటో నీకు తెలీదా? అమ్మా, ఇది నాన్న పని కాదు, ఎవరి పనో నాకు అర్థమైంది. ఓయ్, ఇదిగో నిన్నే, ఇలా రా. రా,
ఈ ఉత్తరం రాసింది నువ్వే కదా? అవును, నేనే. రే, నీకు ఒళ్ళు తిమిరిగా ఉందారా? ఇలాంటివి రాసి పని మనిషి మీదకి ఎందుకు విసిరావురా నువ్వు? ఏంటి బాబు, నీ వయసేటి నా వయసేటి ఇలాంటి పనులు చేయడం తప్పు కదా? జ్యోతి, అది నీకోసం రాశానని నువ్వు ఫిక్స్ అయ్యి నా పరువు తీయకు. మరెవరికోసం రాసావు? నీకోసమే రాశాను, కానీ చెప్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, అందుకే చెప్పను. అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావే, చెప్పు. నాకు కవిత్వాలు రాసుకోవడం అంటే ఇష్టమండి. అది బాగా వస్తే నా మనసులో దాచుకుంటాను, బాగోలేదనిపిస్తే ఇలా చుట్టూ బయటికి విసిరేస్తాను. పొరపాటున ఆవిడకి తగిలినట్టుంది, అంతేకాని నేనెవరికోసమో రాయలేదు. నన్ను నమ్మండి, కావాలంటే మీ మీదొట్టు. చూడు, ఇది పల్లెటూరు. నువ్వు కవిత్వాలు ఏమైనా రాసుకోవాలనుకుంటే మీ ఊరు వెళ్ళాక రాసుకో. ఇంకోసారి ఊళ్ళో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏం చేస్తానో తెలుసు కదా. అర్థమైందండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను క్షమించండి. అర్థమైందిగా, ముందు వెనక తెలుసుకోకుండా నా మీద అరవడం మానేయి. క్షమించండి బాబు గారు. అరే ఏంటండి ఇది? అసలు అజయ్ బతకనివ్వడా? వాడు ఎలాగైనా సరే నీలిమ చెడ్డది అని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు వాడు ఎందుకు అదంతా చేస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగిందని వాడెందుకు బాధపడుతున్నాడు? రౌడీలు చేసే పనులకి అర్థాలే ఉంటాయండి. వాడి వల్ల అతి ఎక్కువగా సఫర్ అయింది మన కుటుంబమే. వాళ్ళు చేసిన పనుల వల్లే అన్నయ్య కూడా జైల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అదంతా మనకి తెలుసు. ఇప్పుడు వాడొచ్చి మన ఇంట్లో మనిషి గురించి మనకి చెప్తే మనమెలా నమ్ముతాం అనుకున్నాడు? ఇంతకీ మీరు వాడికి వార్నింగ్ ఇచ్చారా లేదా? వాడు నీలిమ గురించి చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేనైతే ఒక్క మాట కూడా వినిపించుకోలేదు. నీలిమ విషయంలో ఏం మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదని కాస్త గట్టిగానే చెప్పాను. కాని వాడు మాత్రం పట్టువదలని విక్రమార్కుళ్లాగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటే అది అర్థం కాక తల పగిలిపోతుంది నాకు. సమస్యలు ఏదో ఒక రూపంలో చుట్టుముడతాయని గురువుగారు చెప్పారు కదా. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే తప్ప ఎవరికి మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఆ రోజే ఆయన చెప్పారు. కానీ అనుకున్నటువంటి శుభకార్యానికి ఇన్ని ఆటంకాలు వస్తాయని, ఇన్ని వైపుల నుంచి సమస్యలు ఎదురవుతాయని నేను అసలు ఊహించలేకపోయాను. అరే, పెళ్లికి ఒప్పుకోనటువంటి కార్తీక్ అన్నయ్య మాటల్ని, నా బాధని చూసి తన మనసు మార్చుకొని చివరికి నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నాం. ఇక వాళ్ళ నెత్తి మీద అక్షింతలు గనక పడితే ఈ ఇంట్లో ఒక మంగళకరమైనటువంటి వాతావరణం వస్తుందని చెప్పి ఆనందిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ అజయ్ రూపంలో మళ్ళీ అది దూరం అవుతుంది. నిజమే ఊర్మిళ, వాడి జీవితం జైలు పాలవడానికి కారణం మన ఇల్లని తన మనసులో ఉన్నట్టుంది. మనల్ని ఎదిరించి ఏమీ చేయలేడు కాబట్టి నీలిమని ఇంట్లో చెడ్డ చేయాలని చూస్తున్నాడు. ఒకప్పుడు నీలిమ మీద మనందరికీ కోపం ఉండేది. అప్పుడు తన ప్రవర్తన మనతో అలా మాట్లాడించింది. కానీ ఇప్పుడు నీలిమ తనను తను మార్చుకుంది. మన వాసు ఈరోజు లేచి నడుస్తున్నాడన్నా, మళ్ళీ మనందరితో మామూలుగా ఉన్నాడు అన్నా దానికి కారణం 100% నీలిమయే. ఈ ఇంట్లో ఖచ్చితంగా నీలిమ వల్ల ఆనందం వస్తుందని నేను నమ్ముతున్నాను ఊర్మిళ. అందుకే అజయ్ ఏం ప్రయత్నం చేసినా కూడా, ఏం చెప్పాలని చూసినా కూడా నేను మాత్రం వాడికి వార్నింగ్ ఇచ్చాను. నువ్వు అనవసరంగా ఈ విషయంలో టెన్షన్ పడకు. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. వాడికి గట్టిగానే బుద్ధి చెప్పాను, సరేనా? అసలు అజయ్ మామయ్యతో ఏం మాట్లాడాలనుకున్నాడు? వాడి మనసులో ఏముంది? ఎక్కడికి వెళ్ళారండి? అత్తయ్య గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. పల్లెటూరు కదమ్మా, ఓసారి అలా వెళ్ళి పొలాల్ని చూసుకొని వస్తున్నాం. చెప్పుంటే కల్కిని కూడా పంపించేదాన్ని కదా. పర్వాలేదు అమ్మగారు, మీరంతా గొప్పవాళ్ళు.
ఏవో పనులుంటాయి కదా. మమ్మల్ని మీ ఇంట్లో మనుషులుగా చూస్తున్నారు, అది మాకు చాలు. మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారమ్మా? మీ అమ్మాయి కీర్తి చాలా మంచిది. కొద్ది రోజులుగా మా ఇంట్లోనే ఉంటుంది కదా. తన పద్ధతులు అవి చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటి మంచి మనిషిని ఎవరో వ్యక్తి మోసం చేశారు అంటే వినడానికి చాలా కష్టంగా ఉంది. పాపం గతాన్ని మర్చిపోయి తన గురించి తనే వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారకుడు ఎవరో కూడా తెలియకపోవడం మరింత బాధగా ఉంది. ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేయిస్తాను. అదేంటమ్మా, ఇది వాళ్ళ విషయం కదా, మనం ఎందుకు పట్టించుకోవడం? అవునమ్మమ్మా, అయినా వాళ్ళ సమస్యలు మనకెందుకు, వాళ్ళే చూసుకుంటారులే. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అయినా ఏంటి జయ, కీర్తి మనకేమైనా పరాయి మనిషా? మన ఇంట్లో మనిషి, మన కోసం ఎంతో సాయం చేసిన వ్యక్తి. తన గురించి మనం ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఎన్ని రోజులు తన వల్ల మనం ఎంతో లాభాన్ని పొందాం. మరి తనకు కూడా మన వంతు సాయం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. ఏంటమ్మా ఈ ట్విస్ట్? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? అమ్మమ్మకి దొరికిపోతారేమో. నువ్వేం మాట్లాడుకో, నోరు పుసుకొనుంటు. ఏంటండి, ఏం మాట్లాడరే? మిమ్మల్ని అడుగుతున్నాను. వాడి ఫోటో ఉంటే ఇవ్వండి. ఆ వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేయిస్తాను. అంత మాటన్నారు చాలమ్మా. మీ పెద్ద మనసుకి మేము ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. కాకపోతే మా కర్మ ఏంటంటే అతగాడి ఫోటో మా దగ్గర లేదమ్మా. అవునమ్మా, ఆ ఆధారాలు మా దగ్గర లేవు. ఉంటే మీకివ్వకుండా ఉండేవాళ్ళమా, మీకు చెప్పకుండా ఉంటామా? మీ అంతటి వాళ్ళు మాకు సాయం చేస్తారంటే మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామమ్మా. కర్ణుడు లాంటి వాళ్ళు మీరు. దానం చేస్తామన్నా తీసుకోలేని నిర్భాగ్యులం మేము. అదేంటది? మీ ఇంటి ఆడపిల్లని ఒక వ్యక్తి మోసం చేశాడని మీరే చెప్తున్నారు. తన ఆధారాలను కూడా దగ్గరుంచుకోకుండా ఎలా ఉన్నారు? నిజంగా మీ అమ్మాయి అయితే ఈ పాటికే మీరు తన గురించి ఎంక్వైరీ చేయాలి కదా. పోనీ మేం చేస్తామన్నా మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎందుకో మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటండి మీరు ఏదో పోలీస్ ఎంక్వైరీలా మాట్లాడుతున్నారు? పాపం వాళ్ళు అమాయకులని అర్థమవుతుంది కదా, అందుకే అంత తెలివిగా మోసం చేయగలిగాడు. ఇప్పుడు వాడు ఉంటే మాత్రం వీళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మీరొక్కరు చాలమ్మా. మేమేంటో మా మనసేంటో చాలా గొప్పగా తెలుసుకున్నారు. మేం చెప్పవలసినవన్నీ మీరే చెప్పేస్తున్నారు. మాకు శ్రమ తప్పించారు. నిజంగా మీరు ఇంట్లో ఉండడం మాకు పెద్ద దైవంలా ఉంది. క్షమించండి అమ్మగారు, మా అమ్మాయి మోసపోయిందని బాధపడుతున్నాం. మోసం చేసిన వాడి ఆధారాలు మా దగ్గర లేవమ్మా. మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామమ్మా. భయపడకండి. ఎవరైనా తప్పు చేసి ఎన్నాళ్లు తప్పించుకోగలరు? ఖచ్చితంగా దొరికిపోతారు. అలా దొరికిన రోజు వాళ్ళ సంగతేంటో నేను చూస్తాను. నా కొడుకు కిట్టయ్య ఉన్నాడు కదా, మీ కూతురు కీర్తిని చూసి తను రాధా అనుకున్నాడు. తనని ఎంతగానో కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అలాంటి అమ్మాయికి ఈ రోజు ఇలా జరిగినందుకు కిట్టయ్య కూడా బాధగానే ఉంది. ఈ బాధ్యత నేను కిట్టయ్యకి అప్పగిస్తున్నాను. ఆ మోసం చేసిన వాడెవడో
కిట్టయ్య వెతికి పట్టుకుంటాడు. ఏమంటావు కిట్టయ్య? తప్పకుండా అమ్మా, నీ మాట నేను కాదంటానా? తనకు అన్యాయం చేసిన వాణ్ణి నేను వదులుతానా? అనవసరంగా మీరందరూ నా గురించి శ్రమ పడకండి. ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలో నేను ఆలోచించుకుంటాను. మీరెవరూ కూడా నా వల్ల ఇబ్బంది పడద్దు. ఏమంటావేంటి? స్వర్గంలో ఉన్నట్టుంది. అప్సరసని చూస్తున్నాను. నా కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇక్కడ వైభోగం ఉంది. అబ్బో, మాటల్లో చెప్పలేము. అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయినా పుట్టి పెరిగాక ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు కానీ ఇంత డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తేనే కదా. ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. అందుకే మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఏంటి డబ్బులా? ఎక్కడికి పోతాయి? ఇన్నాళ్ళంటే నాటకాలు వేస్తూ వచ్చిరాని డబ్బులతో నీలాంటి వాళ్ళకు బాకీలు తీర్చలేక మేము టెన్షన్ పడేవాళ్ళం. ఇప్పుడు ఆ టెన్షను తీరిపోయింది. డబ్బుకు ఏ లోటు లేదు. కావలసినంత డబ్బు వస్తుంది. మా నాన్న ఎందుకు ఇవ్వడు? ఒక్కగానొక్క కొడుకుని కదా. మొత్తం నాకే ఇస్తాడు. నా మీద ఆశతో బతుకుతున్నాడు. ఒకే ఒక్కడిని వాళ్ళ వారసుని. ఇంకెవరున్నారు? నాకు తప్ప ఇంకెవరికి ఇస్తాడు? అక్క చనిపోలేదు. అక్క చనిపోయినట్టుగా సృష్టించింది. నిజం మొత్తం నీకు చెప్పేశాను. ఇక ఏం చేస్తావో నువ్వే చేయాలి భయ్యా. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే నేను నమ్మకుండా ఎలా ఉంటాను? నేను నమ్మాను. నువ్వు చెప్పింది నిజమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ విషయం గురించి నీలిమని ఖచ్చితంగా నిలదీస్తాను.